విభజన రాజకీయాలకు పాల్పడే వారిని వ్యతిరేకించాలి అని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలోని మస్జిదే షారూఖీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రగతిశీల సామరస్యక సమాజాన్ని పెంపొందించే స్ఫూర్తితో అభివృద్ధి, సమగ్రత, ప్రజల శ్రేయస్సుపై ఆయా పార్టీలు చూపే నిబద్ధత ఆధారంగా వారిని అంచనా వేయాలి అని ఓటర్లను కోరారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక న్యాయానికి సంబంధించిన విధాన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకులను ఎంచుకోవడానికి చాలా కీలకమని వారు సూచించారు. మతపరమైన ఏకీకరణ మనల్ని విభజించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని, కలిసి సాధించగల సామూహిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది అని పేర్కొన్నారు. సమానత్వం తద్వారా అందరికీ స్వేచ్ఛ, న్యాయం అందించి నవ సమాజ నిర్మాణానికి దోహదం చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, రామారావు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 1600-1700 కాలం లోపల ఈ క్రిస్టియానిటీ కూడా వచ్చింది. అంటే అంతకు ముందు కూడా వచ్చింది, అయితే ప్రధానంగా ఎక్కువ మట్టుకు వచ్చింది 1600వ శతాబ్దం నుంచి వచ్చింది. అది ఇక్కడ ఏ మతం ఇంకో మతాన్ని మింగేయలేదు, అందరూ కలిసికట్టుగా జీవించారు. ఇప్పుడు దీన్ని మెజారిటేరియన్ ఫ్రెంజీ, ఉన్మాదం करती है बतेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। आइए हम सब मिलकर इस भारत देश के संविधान को डॉक्टर अम्बेडकर ने जो बनाया था, ये संविधान सारी दुनिया में जितने भी देश आजाद हो रहे हैं, हमारे संविधान को सामने रखकर दस्तूर बना संविधान बनाए जा रहे हैं। इस संविधान को खत्म करने की कोशिश की जा रही है, हिंदू मुस्लिम एकता को खत्म करने की कोशिश की जा रही है, एनआरसी के नाम पर डिवाइडिंग करने की कोशिश की जा रही है। इसको शिकस्त देना है तो हमको अपने वोट को 100% करने की कोशिश करेंगे, एक ही पार्टी के अपना वोट देने की कोशिश करेंगे। इंशाअल्लाह आने वाला इलेक्शन एक तारीख बना देगा, एक इतिहास बना देगा। इंशाअल्लाह चाहे कितने भी इंडियन मशीन में गड़बड़ करो आप, लेकिन जीत एकता की होगी, जीत हिंदू मुस्लिम एकता की होगी, जीत बिल्कुल देश को बचाने के लिए होगी, डॉक्टर अम्बेडकर के दस्तूर को बचाने के लिए होगी, संविधान को बचाने के लिए होगी। ये मेरी चंद बातें थी। मैं स्वागत करता हूँ टोटली यहाँ जो आए हुए और परिरक्षण समिति के लोगों के लिए मैं दुआ करता हूँ। आप जगह जगह जाइए, हर जगह आप संघर्ष करो, हम आपके साथ, आप संघर्ष करो, हम आपके साथ, आप संघर्ष करो, हम आपके साथ हैं। और मैं कल कन्वेट करता हूँ रहमान साहब को, जो हमारे मंडल कन्वीनर है, बेहतरीन काम इन्होंने भोजन की तारीफ में किया है। मैं आपके हस्ते में दुआ करता हूँ, आप चलिए, आपके साथ में हम, आप सबके साथ में हैं, तो आप चलिए, हम आपके साथ हैं। ज्यादा ज्यादा छोड़ जाओ अपनी यादों के नकुल, आने वाले साफिरों की रहनुमा बनकर चलो। जय हिंद, जय भारत, भारत की एकता जिंदाबाद, हिंदू मुस्लिम जिंदाबाद। అలంకరించిన పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి బోధన్ ప్రాంతపు విఘ్నులు, వివిధ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు, అందరికీ కూడా నమస్కారం. గతంలో 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఇప్పటికీ 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు, అదేవిధంగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కో కన్వీనర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్ర రామారావు గారు, అదేవిధంగా సద్భావన కమిటీ బోధన్ బాధ్యులు, అదేవిధంగా జనాబ్ ఆబిద్ ఫారూక్ సాబ్ గారు, జమాతే ఇస్లామీ హింద్ బోధన్ అధ్యక్షులు, మిగతా
ఈ సమావేశానికి ఇచ్చిన ప్రముఖులారా, మేధావులారా, జై భీమ్, అస్సలాము అలైకుం. దయచేసి हमारी देश की परिस्थिति है तो इसका जिम्मेदार कौन है? फिर आप देखिए ईडी के जितने हमले, ईडी की कार्रवाई जो हो रही है एक आम सिटीजन पे नहीं हो रही, हो ईडी कार्रवाई जो हो रही है और पूरी सियासी कायदीन पर हो रही है. उसके माने क्या है? इस मुल्क की दौलत को सारे सियासी कायदीन लूट रहे हैं, इतना लूट रहे हैं कि इनका पैसा स्विस बैंकों में जैसे जमा हो रहा है. और हमारे इस मुल्क की हालत ये है कि हमारे मुल्क के बच्चों को सही मेडिकल केयर नहीं है, सही एजुकेशन सिस्टम, सही सहूलतें नहीं है. खानगी एजुकेशन सिस्टम हमारे मुल्क में इतना परवान चढ़ रहा है कि अगर डॉक्टरी कराना है, एमबीबीएस कराना है, इंजीनियरिंग कराना है तो घर के हमारे गांव की जमीन को बेचकर करना पड़ रहा है. गवर्नमेंट की ये जिम्मेदारियां थी कि एजुकेशन दे, अच्छा पीने को पानी दे, फूड दे, खाने पीने को, जान और माल की हिफाजत करे. लेकिन इन चीजों पे मसाइल को हटकर इलेक्शन अब जिन बुनियादों पे लड़ा जा रहा है वो 6 चीजें सब. मस्जिद के नाम पर इलेक्शन लड़ा जा रहा, मंदिर के नाम पर इलेक्शन जा रहा, हिंदू के नाम पर इलेक्शन लड़ा जा रहा, मुसलमान के नाम पर इलेक्शन लड़ा जा रहा, हिंदुस्तान के नाम पर इलेक्शन लड़ा जा रहा, पाकिस्तान के नाम पर लड़ा जा रहा. अगर ये जो पार्टी गुज़िश्ता 2 दफा इख्तिदार पर आई है, ये 6 चीजों को हटाकर इलेक्शन लड़के बताओ. हिंदू को निकाल दो, मुसलमान को निकाल दो, मस्जिद को निकाल दो, मंदिर को निकाल दो, पाकिस्तान और हिंदुस्तान के जो नाम को जो इस्तेमाल करे, उसका एक्सप्लॉयटेशन करे, उसको निकाल दो. उसके बाद